ఈ చంద్రబాబు నాయుడు సంగతి నాకు బాగా తెలుసు. 30 ఏళ్ళు ఆయన పక్షాన ఉన్న 35 సంవత్సరాలు మనకి. కానీ ఆ రోజు అన్నాడు 14 నుంచి 19 వరకు ఆయన ముఖ్యమంత్రి. రైతు రుణమాఫీ అన్నాడు, ఏదో ఇన్స్టాల్మెంట్స్ మీద ఇస్తానన్నాడు. డాక్రా రుణమాఫీ అన్నాడు. మేము ఊళ్ళలోకి పోతే మనకే ఎక్కువగా డాక్రా సంఘాలు మనకి కృష్ణా జిల్లాలో ఎక్కువ తిరువురు నియోజకవర్గంలో ఉంటాయి. ప్రతి ఊరు పోయినా ఏమంటే మాకు ఎప్పుడు రద్దు చేస్తారని అడిగేవారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారమ్మా రద్దు చేస్తాం అనేవాడు. ఆఖరికి వచ్చిన తర్వాత నేనే గట్టిగా అడిగాను ఒకసారి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి ఇది చాలా పెద్ద సమస్య, మన ప్రభుత్వం పోయే పరిస్థితి ఉంది ఇది అని చెప్పి ఆయనకి. ఎందుకంటే జనాల్లో ఇట్లా ఉంది, ఆడవాళ్ళు అనుకుంటున్నారు అంటే నేను మంత్రం చేస్తా కదా అని చెప్పి ఆ రోజు పసుపు కుంకం అన్నాడు. 10,000 అసలు డాక్టర్ రుణమాఫీ చేస్తారని పసుపు కుంకం అంటే ఆయనకి 3 నామాలు పెట్టేశారు. పసుపు కుంకం పెట్టి నామాలు పెట్టారు అంటే ఓడగొట్టేసేసారు. అంటే ఆ రోజు మోసం చేశాడు, రైతులు మోసం చేశాడు, డాక్టర్ మహిళలు మోసం చేశాడు, ఇతను మోసగాడని చెప్పి తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ అనే ఒక అతను అడ్డం వచ్చాడు. నేను బాధ్యత వహిస్తా, నేను గ్యారంటీగా ఉంటా, నేను కాపలాదారుడిగా ఉంటాను, నేను ప్రశ్నించే గొంతుకునవుతాను అని చెప్పి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రావటం వల్ల వాళ్ళకు కొంచెం యూత్ లో క్రేజ్ ఉండటం వల్ల అతని సంగతి తెలియదు. ఆయన చేగు వేహరా అని అనుకున్నారు అప్పుడు. ఇప్పుడేమో మెట్లు కడుగుతా ఉన్న గుళ్ళు గోపురాలు ఎక్కేది కొత్త బట్టలు వేసుకొని. ఆయన పోరాట యోధుడు అనుకున్నారు. చేగు వేరా అంటే ప్రపంచంలో ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన విప్లవ పోరాట యోధుడు చేగు వేరా. ఆయన బొమ్మలేసుకొని తిరిగాడు. ఆయన వంచారు, వీళ్ళు మోసం చేశారు, సమాజాన్ని మోసం చేసిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్. మీరిద్దరు సంతకం పెట్టారా లేదా? బాండ్ మీద మీరిద్దరు సంతకాలు పెట్టారా లేదా? ఇంటింటికి బాండ్ ఇచ్చారు. ఆ బాండ్ ఎంత డూప్లికేట్ బాండ్ అనేది ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అవునా కాదా మీరే చెప్పాలి. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారా లేదా? అదే మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటాం.